ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు. మరి క్రిస్మస్ సందేశంని మనం ఈరోజు ధ్యానించుకుందాము. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 22 వచనంలో ఇలా ఉంది. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. కన్యక గర్భవతే కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని మరి ఇదొక ప్రవచనము ప్రవచించబడింది. అంటే పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవచనాలన్నీ ప్రవచించబడాయి. అలాగే ప్రభు యొక్క జననం అనేది ఆయన యొక్క శిలువ బలియాగం ప్రతి ఒక్కటి ప్రవచించిన ప్రవచన రీతిగా మరి ఆయన యొక్క జననం అనేది భూమి మీద జరిగింది. ప్రవచనము కన్యక కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. అంటే పరిశుద్ధాత్మ చేత ఆమె కుమారుణ్ణి గర్భవతి అయి కుమారుని కనునని రాయబడి ఉంది. అంటే ప్రియా దేవుని జనాంగమా, మరియమ్మకు దేవదూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా, నీవు ఈ లోక రక్షకుణ్ణి కుమారునిగా కనుదువు అని చెప్పినప్పుడు, ఇది ఎలా సాధ్యమని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల సాధ్యమని దేవదూత చెప్పినప్పుడు మరియమ్మ నిత్యమైన ఆ నిందను భరించడానికి ఈ లోకంలో దేవుని తల్లిగా ఆమె నిత్యమైన నిందను మోయడానికి కూడా సిద్ధపడి తను చేసిన త్యాగము చాలా యుగాలు దేవుడు రాకడ పర్యాంతము మరి ఆమె యొక్క త్యాగం అనేది గొప్పదని చెప్పవచ్చు. ఈరోజు దేవుడి బిడ్డలైన వారు దేవుడిని నమ్ముకున్నప్పుడు కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు వస్తేనే తట్టుకోలేకుండా వెనక తట్టు వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారంటే ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో పడ్డ విత్తనం ఏ విధంగా అయితే వెనక అవి మలవకుండా పోతుందో అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్రభు తెలిసినప్పటికీ ఆయన మార్గం తెలిసినప్పటికీ కొన్ని నిందలకు భయపడి కొన్ని శ్రమలకు భయపడి వెనక తట్టు తిరుగుతున్నారు. ప్రియ దేవుని జనాంగమా, మనము ఒక విశ్వాసము ఎలాగా ప్రభు మార్గంలో కొనసాగాలి, ఎలాగా ధైర్యం కలిగి భక్తి చేయాలన్నది మరియమ్మను చూసి మనం నేర్చుకోవచ్చు. అంతేకాదు ప్రియ దేవుని జనాంగమా, ఈ విషయంలో మరియమ్మకు యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాతకి ఈ విషయంలో యేసేపు నీతిమంతుడై రహస్యమందు మరియను విడనాడాలని అనుకున్నప్పుడు ఆలోచన చేస్తున్న సమయంలో దేవదూత ప్రత్యక్షమై మరి మరి యేసేపుకు ఇది ప్రవచన రీతిగా ఈ విధంగా జరిగింది. కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు అని పెట్టుదురు అని ప్రవక్తలు ప్రవచించిన విధంగా ఇలా జరిగినది. యేసేపు భయపడకము మరియను చేర్చుకోమని కల ద్వారా దర్శనం ద్వారా బయలుపరిచినప్పుడు యేసేపు ఆమెను చేర్చుకోవడం అనేది జరిగింది. అంటే మన జీవితంలో కూడా ప్రభువుని తెలుసుకున్నప్పుడు, మన జీవితంలో కూడా ఎన్నో సమస్యల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుడు కల్పించుకొని నరులను కనులారా చూచుచున్న ఆ దేవుడు మన విషయంలో కూడా కల్పించుకొని మన సమస్యలన్నిటినీ తీర్చే దేవుడు నజరేయుడైన యేసు ప్రభు. అయితే ఈ విధంగా ప్రభువు ఒక దేవదూత ద్వారా యేసేపుకు బయలుపరిచి మరియను చేర్చుకున్న తర్వాతకి ఒక యేసుక్రీస్తుల వారు బెత్లెహేము అనే గ్రామంలో జన్మించడం అనేది, బెత్లెహేము అనే గ్రామంలో నజరేతు అనే ఊరిలో బెత్లెహేములోని నజరేతు అని ఈ విధంగా బెత్లెహేములో నజరేతు ఊరిలో జన్మించడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుల వారు జన్మించారో ఆ సమయంలో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి యూదా దేశమునకు హేరోదు రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారు, యేసు ప్రభు జన్మించారు, ఈ లోక రక్షకుడు జన్మించాడని వారు యూదా దేశంలో ఉన్న రాజును కలిసి ఆ విషయ సమాచారాన్ని తెలియపరిచినప్పుడు హేరోదు రాజు అక్కడున్న జ్ఞానులు అందరూ కలవరపడిపోతారు. అంటే ఆ విషయము జరిగినదని వారికి తెలియలేదు. అంటే ఆ విధంగా జరుగుతుందని ప్రవచనాల ప్రకారం ఉందని తెలుసు కానీ నిజంగా అది జరిగిందని తెలియక ఆ విషయం తెలుసుకొని యూదుల రాజు పుట్టారని తెలుసుకొని హేరోదు రాజు అక్కడున్న వాళ్ళందరూ కలవరపడిపోతారు. అంతేకాదు వెంటనే హేరోదు రాజు తన ఆస్థానంలో ఉన్న జ్ఞానులను యాజకులను పిలిపించుకొని ఎక్కడ జన్మించాడు ఈ యేసుక్రీస్తు వారు అని విచారించినప్పుడు వారు గ్రంథాలు తిరిగి వేసి చదివి ఈ విధంగా చెప్తారు. బెత్లెహేములోనే
మరి నజరేతు అనే గ్రామంలో జన్మించారు. యూదా ప్రాంతంలో నువ్వు అల్పమైన దానివి కాదు. మరి ప్రపంచాన్ని ఏలే ప్రవక్త నీలో నుంచి వచ్చునని ప్రవచనం రాయబడి ఉందని హేరోదు రాజు జ్ఞానులను పిలిపించుకొని, ప్రవక్తలను పిలిపించుకొని అడిగినప్పుడు, యాజకులను పిలిపించుకొని అడిగినప్పుడు, యూదా దేశంలో ఉన్న బెత్లెహేమా నువ్వు అల్పమైన దానివి కాదు ఎంత మాత్రము. ఇశ్రాయేలును పరిపాలించు రాజు నీలో నుంచి వచ్చునని ప్రవక్తల ద్వారా ప్రవచించబడిందని మరి బెత్లెహేంలో నజరేతు అనే గ్రామంలో యేసుప్రభు జన్మించారని బయలుపరచడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ విషయాన్ని బయలుపరిచారో అదే సమయంలో మరి ఆ జ్ఞానులు మరి వచ్చినప్పుడు హేరోదు దగ్గరికి ఆ జ్ఞానులు మళ్ళీ పిలిపించుకొని రహస్యంగా మరి ఆ నక్షత్రము మీరు మరి ఆ నక్షత్రాన్ని చూశారు కదా! మరి ఆ సమయాన్ని, ఆ తేదీని అన్నిటిని మరి రాయించి మరి చెప్తాడు హేరోదు రాజు. మీరు వెళ్ళి ఆ లోకరక్షకుడిని మరి మీరు పూజించి రండి. మరి నేను కూడా మరి పూజిస్తానని చెప్పడం అనేది జరుగుతది. అంటే ఈ జ్ఞానులకు ఎప్పుడైతే యేసుప్రభులు వారు జన్మించారో ఆకాశంలో ఉన్న నక్షత్రం అనేది దారి చూపిస్తా ఉంది. అంటే సూర్యుడి కంటే నక్షత్రాలు మరి కొన్ని అధికమైన వేల కిలోమీటర్ల దూరంలో ఉండడమే కాకుండా అధికమైన రేట్‌లో పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద నక్షత్రాలలో ఒక నక్షత్రము మరి లోకరక్షకుడు యేసుప్రభువును పుట్టిన మరి ఆ దారిని చూపించడానికి జ్ఞానులకు దారిని చూపించడానికి వాడబడుతుంది. అంటే మాట రాని ఒక నక్షత్రము కూడా దారి చూపిస్తుంది. ఈ లోకరక్షకుడు పుట్టారని. కానీ మరి ఈ సర్వ సృష్టి ఆయన సృష్టికర్త అని జీవం లేనివి కూడా సృష్టికర్త యెహోవా యేసుప్రభు అనే తెలుసు. మరి దారి చూపిస్తూ ఆ జ్ఞానులను మరి నజరేతు అనే ఊరి దగ్గరికి యేసుప్రభు ఎక్కడైతే జన్మించారో అక్కడికి వచ్చినప్పుడు అది ఆ నక్షత్రం అనేది ఆగిపోవడం జరుగుతది. అప్పుడు ఆ జ్ఞానులు మరి ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మరి బంగారము, బోళము అవన్నీ సమర్పించి ఆయనని పూజిస్తారు. ప్రియా దేవుని జనాంగమా! లోకరక్షకుడు మరి ఎందుకు జన్మించాడు అంటే, నీ నా పాపములను మరి ఆయన రక్తం చేత కడగడం చేత మరి మనిషి పాపం అనేది మరి కడగబడడం అనేది మరి అది ఎక్కడ అంటే ఆయన పరిశుద్ధుడైన రక్తంలో మాత్రమే మరి మన పాపములనేవి కడగబడతాయి. ఎందుకంటే ఆయన శిలువ బలియాగం అనేది మరి మన పాపముల కోసము శిలువ బలియాగం అనేది మరి పాత నిబంధనలో ఒక గొర్రెపిల్ల రక్తాన్ని బలిచ్చినప్పుడు పాపాలు క్షమించబడేవి. కానీ కొత్త నిబంధనకు ఆయనే గొర్రెపిల్లగా బలి అయ్యి మరి సర్వమానవ యొక్క పాపములను మరి బలిహార్థమై ప్రభువు మరి సిలువలో బలియాగం అవ్వడమే జరిగింది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే మనల్ని రక్షించడానికి నిత్య నరకం నుంచి మనం తప్పించి నిత్య రాజ్యంలో మనల్ని చేర్చడానికి ఆయన వచ్చారు. మరి ఈయన యేసు ప్రభు దేవాది దేవుడు ప్రవచనాలు అన్నీ నెరవేర్పు అనేది జరుగుతుంది. ప్రియ దేవుని జనాంగమా, పుట్టుక గురించి అంతేకాదు మరి ఎప్పుడైతే యేసుప్రభుల వారు నజరేతు అనే గ్రామంలో జన్మించారో మరి జ్ఞానులకు దేవదూత మరి జ్ఞానులకు దేవుడు కలలో బోధిస్తారు. ఏ రోజున కలవకుండా మరొక మార్గంలో మీరు వెళ్ళమని బోధించినప్పుడు ఆ విధంగా వెళ్తారు. అంటే మరి నిజంగా చెప్పాలంటే మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలకు ఎదురెళ్ళి వెళ్ళినప్పుడు ఏమీ కాదు. కానీ కొన్నిసార్లు మనము సమస్యలకు ఎదురుగా వెళ్ళడం అనేది అంత క్షేమం కాదు. మరొక మార్గం గుండా వెళ్ళాలని బయలుపరిచినప్పుడు మనం మరొక మార్గంలో వెళ్ళడము, కొంత తగ్గింపుతనంతో జీవించడం అనేది అది మేలుకరమైన విషయమే ప్రియ దేవుని జనాంగమా. దేవాది దేవుడే మరి ఆ జ్ఞానులకు మరి ఏరేదుకు ఎదురెళ్ళకుండా మరొక మార్గంలో వెళ్ళడం క్షేమం అని చెప్పారు. అలాగే మనం కూడా మన జీవితంలో సమస్యలకు ఎదురుగా వెళ్ళడము కొన్నిసార్లు క్షేమమైనప్పటికీ, కొన్నిసార్లు కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే మరొక మార్గం గుండా మనం వెళ్ళాలి. శత్రువుకు కొంత దూరముగా మరి ఉండడం అనేది మేలు. శత్రువుకి పోరాడడం కంటే తగ్గి మరి వెనక తట్టు తిరిగి కొంచెం వెనకడుగు వేసి బ్రతకడం అనేది మేలుకర విషయమే. మరి దేవుడు జ్ఞానం కలిగి మనం ఈ లోకంలో అపవాది చేస్తే పన్నాగాలను మనం ఎదిరించే వారిగా ఉండాలంటే మనము తగ్గింపుతనంతో దేవుడి యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళడం ఎంతో మేలు ప్రియ దేవుని జనాంగమా. ఎప్పుడైతే మరి జ్ఞానులు మరి మరొక మార్గంలో వారి దేశానికి చేరుకున్నారో అది తెలిసిన హేరోదు కోపంతో మరి ఒక ఆజ్ఞ అనేది జారీ చేస్తారు. 2 సంవత్సరాల కంటే మరి తక్కువ వయసున్న పిల్లలు వధించబడాలని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు, మళ్ళీ దేవదూత యేసేపు కలలో ప్రత్యక్షమై, అపాయం అనేది పొంచి ఉంది. మరి
ఈ లోకరక్షకుడిని సంవరించాలనే ఒక ఆజ్ఞ బయలుదేరింది. నువ్వు నీ కుమారుడిని తీసుకొని, భార్యను తీసుకొని, మరియను తీసుకొని మరి ఐగుప్తుకి వెళ్ళమని మరి ఎప్పుడైతే కళ్ళ ద్వారా, దర్శనము ద్వారా యేసేపుకు బయలుపరచబడిందో, అదే విధంగా యేసేపు మరి ప్రభువుని తీసుకొని, మరియమ్మను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళడం అనేది జరుగుతది. అయితే ఐగుప్తు నుండి నా కుమారుడిని పిలుచుతున్నాననే ప్రవచనం అనేది మరి ముందుగానే ప్రవచించబడింది. ఎలాగైతే ప్రవచించబడిందో ఆ ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరడం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడైతే మరి వీరు ఐగుప్తులో తలదాచుకోవడానికి వెళ్ళడమే కాకుండా మరి ఈ ఏరేదు మరి 2 సంవత్సరాల కంటే తక్కువున్న పిల్లలను మరి శిక్షిస్తున్న సమయంలో మరి అంగలార్పు అంటే ఇక్కడ రామాలో అంగలార్పు వినపడెను. రోదన వినపడెనని ఇవి కూడా ప్రవచనాలు ముందుగానే రాహేలు తన పిల్లల విషయంలో రోదిస్తుండెను. ఓదార్పు నెల్లక నుండెనని ఈ ప్రవచనాలని ముందుగానే ప్రవక్తల చేత ప్రవచించబడ్డాయి. అంతేకాదు అలా మరి 2 సంవత్సరాల పిల్లలు అందరూ మరణిస్తూ భయంకరమైన వధ జరుగుతూ మరి రాహేలు మరి అనేక తల్లులు మరి వారి యొక్క గర్భములో ఒక ఆవేదనతో ముందుకు సాగుతున్న రోజుల్లో మరి ఈ యేసుప్రభుడు మాత్రమే ప్రభువు తప్పించడం జరిగింది. ఈ విషయం చదివినప్పుడు మరి మనకి కొంత బాధగా ఉన్నప్పటికీ, వాక్యం కాకుండా వాక్యంలో ఉన్న లోతైన మర్మంగా దీన్ని మనం ధ్యానించాలి. మరి ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు, తన దగ్గర బైబిల్ ఉందని అది చదువుతూ ఉన్నప్పుడు, ఈ సెంటెన్స్ వరకి వచ్చినప్పుడు తను మరి ఇంక ముందుకు చదవలేకపోయానని ఒక తల్లిగా తను చెప్పినప్పుడు నేనన్నాను, అది వాక్యంగా తీసుకుంటే బాధాకరమే కానీ ఆత్మీయ అర్థం అది కాదు. ఎప్పుడైతే మరి ప్రభు కోసం, లోకరక్షకుడి కోసం ఆ పిల్లలందరూ రథసాక్షులయ్యారో వారు పరలోకంలో ధన్యకరమైన జీవితం వాళ్ళది. అంతకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరు లేరు. వారు ధన్యకరమైన జీవితంగా ప్రభు కోసం హతసాక్షులయ్యారు. అంతేకాదు హతసాక్షులుగా అవ్వారు. అది ధన్యకరమైన జీవితం. పరలోకంలో వారికి నిత్యమైన మహిమలో వారు ఉన్నారని చెప్పవచ్చు. మరి కొన్ని విషయాలు బైబిల్ చదివేటప్పుడు మనకు అపార్థంగా మరి కొన్ని విషయాలు మనకు కఠినంగా అనిపిస్తాయి. కానీ మనము దాని వాక్యాన్ని వాక్యంలాగా కాకుండా ఆత్మీయ అర్థంతో చదివినప్పుడు అది చాలా మేలుకరమైన విషయంగానే ఉంటుంది. ప్రియా దేవుని జనాంగమా, మరి ఎప్పుడైతే ఏరేదు మరి ఈ సంఘటన జరిగిన తర్వాత ఏరేదు మరణించడమో, మరి యేసేపుకు మళ్ళీ దేవదూత మరి బయలుపరచబడి ఏరోదు మరణించారు. మరి నీవు వెళ్లి మరి నజరేతుకు వెళ్ళమని మరి చెప్పినప్పుడు యేసేపు మరి తిరిగి మరి నజరేతు యూదా పట్టణానికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, మరి ఏరోదు యొక్క కుమారుడు అర్కాలేమో మరి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో దేవుడు మరి యేసేపుకు బయలుపరుస్తాడు. ఆ పట్టణంకి కాకుండా మరి బెత్లెహేములో ఒక చిన్న ఊరే నజరేతు అనే ఊరిలో మీరు నివసించమని చెప్పినప్పుడు, అదే విధంగా యేసేపు మరియను తీసుకొని నజరేతు అనే ఊరికి రావడం జరుగుతుంది. అంటే నజరేయుడైన ఆయన మరి ప్రవచించబడిన ప్రవచనము నెరవేర్పులాగా ఈ విధంగా జరిగింది. జీవితంలో ఏ విధంగా అయితే ప్రవచించిన ప్రకారం ఆయన జీవితము ముందుకు సాగిందో, అలాగే మనం జీవితంలో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు, దర్శనాలు, మరి ప్రభు చెప్పిన వాక్యాలు అన్నీ మన జీవితంలో మరి ఆయన చిత్తానుసారంగా జరుగుతాయి కాబట్టి కొన్నిసార్లు మనం ఉన్న సొంత ప్రాంతాన్ని, సొంత దేశాన్ని వదిలి వెళ్ళాల్సొస్తది. మరి తిరిగి రావాల్సొస్తుంది. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సొస్తుంది. మరణ పరిస్థితులు మన చుట్టూ పుడతాయి. మరి ఎన్నో వేదనకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ ఆయన చిత్తం మన జీవితంలో తప్పకుండా నెరవేరుతది. ఆయన నమ్మదగిన సహాయకుడు. మరి ప్రభువు మనం నమ్ముకొని ఉన్నాము కాబట్టి, మరి ఆయన నమ్ముకున్న కానుంచి మన జీవిత పర్యాంతము దేవుడై ఉన్నారు. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. మరి ఈ క్రిస్మస్ అనేది మన జీవితంలో, మన హృదయంలో ప్రభు జన్మించాలి. అంతేకాదు ప్రభు మార్గాన్ని మనము ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్తూ ఆ నిత్య రాజ్యంలో వారసులవ్వడానికి ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి. ఈ వాక్యం మీ వినికిడిలో దీవించబడునుగాక. ఆమేన్.